అంజని తనయుడే అంజన్న స్వామి అభయ స్వరూపుడే అంజన్న జగదేక వీరుడే అంజన్న ఈ జగమేలు దేవుడే అంజన్న అంజని తనయుడే అంజన్న స్వామి అభయ స్వరూపుడే అంజన్న జగదేక వీరుడే అంజన్న ఈ జగమేలు దేవుడే అంజన్న అంజని తనయుడే అంజన్న స్వామి అభయ స్వరూపుడే అంజన్న సింధూర పూజ్యుడు సిరిగల్ల దేవుడు వానర వీరుడు వజ్రకాయుడమ్మ అతి బలవంతుడు అందాల దేవుడు అతి బలవంతుడు అందాల దేవుడు రాముని సేవకై అవనిలో జన్మించి రోమ రోమము నిండా రామనామము నిలిపి రామదూతగాను పేరుగాంచిండమ్మ రామదూతగాను పేరుగాంచిండమ్మ ఉమ్మనే దెమ్మంటే ఓయమ్మ కొండనే తెచ్చిన వీరుడే చూసి రమ్మంటేనే ఓయమ్మ లంకంత కాల్చిన తీరుడే అంజని తనయుడే అంజన్న స్వామి అభయ స్వరూపుడే అంజన్న జగదేక వీరుడే అంజన్న ఈ జగమేలు దేవుడే అంజన్న కోటి కాంతులలో వెలిగేటి కొండపై కొండంత అండగా భక్తుల పాలించే కోతి రూపుడమ్మ శ్రీ ఆంజనేయుడు కోతి రూపుడమ్మ శ్రీ ఆంజనేయుడు తలచిన భక్తుల తల మీది గొడుగోలే కొలిచేటి ఇంటిలో వెలిగేటి దీపమై ఇంటింట కొలువైండు రామాంజనేయుడు ఇంటింట కొలువైండు రామాంజనేయుడు వాడవాడల్లో నా వెలసిన వాయుపుత్రుడమ్మ అంజన్న కేసరి నందనుడోయమ్మ ఈ కోసల దూతనే అంజన్న అంజని తనయుడే అంజన్న స్వామి అభయ స్వరూపుడే అంజన్న జగదేక వీరుడే అంజన్న ఈ జగమేలు దేవుడే అంజన్న అంజని తనయుడే అంజన్న స్వామి అభయ స్వరూపుడే అంజన్న వాయుదేవుని యొక్క వరముతో నీనాడు వానర జాతిలో అంజని గర్భాన జన్మించినాడమ్మ శ్రీ ఆంజనేయుడు జన్మించినాడమ్మ శ్రీ ఆంజనేయుడు బాలుడు పుట్టంగా బ్రహ్మాండమే మురిసె పుడమి పులకరించి ఉప్పొంగిపోయింది దేవాల దేవుళ్ళే ఆనందపడుతుండ్రు దేవాల దేవుళ్ళే ఆనందపడుతుండ్రు కొమ్మ కొమ్మల కోటి కోతులే అప్పు కూతలే పెట్టేను సంభ్రంగా పుట్టిండు వానర వీరుడు ఆ పున్నమి చంద్రుని వెలుగుతో అంజని తనయుడే అంజన్న స్వామి అభయ స్వరూపుడే అంజన్న జగదేక వీరుడే అంజన్న ఈ జగమేలు దేవుడే అంజన్న మారుతి ఉట్టిన ఆ మంచి గడియాన లోకమంతా పచ్చ పచ్చంగా మెరిసేను వేవేల కాంతులు నిండుకున్నాయమ్మ వేవేల కాంతులు నిండుకున్నాయమ్మ పూయని చెట్లకు పూతలే పూసినై కాయని కొమ్మల్ల కాతలే కాసినై జగమంతా నిండేటి సంతోషాలలోన జగమంతా నిండేటి సంతోషాలలోన బంగారు తొట్టెల్ల బాలుడు ఎంత గారబంగా పెరుగుతుండమ్మా రత్నమోలే ఎలుగుతున్నడే మంచి ముత్యమోలే ముద్దుకున్నడే అంజన్న కథ వినరే ఓయమ్మ అష్ట కష్టాలు తొలుగునే మాయమ్మ మారుతి మైమలు మనసారా విన్న మనుష్య జన్మ ధన్యమోయమ్మ అంజని తనయుడే అంజన్న స్వామి అభయ స్వరూపుడే అంజన్న ముద్దు ముద్దుగాను ముచ్చెట్లు వెడుతుండు చిటి పొట్టి నడకల్లా అడుగులేస్తున్నాడు పోసి నవ్వులతోని తల్లిని మురిపించే కోసి నవ్వులతోని తల్లిని మురిపించే కోనాడు ఆటలతో అలసిన కొడుకును జోల పాటలతోని నిద్రబుచ్చే తల్లి నీలకై అంజని వెళ్ళిపోయిందమ్మా నీలకై అంజని వెళ్ళిపోయిందమ్మ కలత నిద్రనున్న అంజన్న కళ్ళు తెరిచి చూసిందమ్మా అప్పుడే తల్లి కనిపించక దేవుడు ఇల్లు గడప దాటి బయటికొచ్చనే అంజని తనయుడే అంజన్న స్వామి అభయ స్వరూపుడే అంజన్న జగదేక వీరుడే అంజన్న ఈ జగమేలు దేవుడే అంజన్న అటు ఇటు చూసిన అమ్మగా నరక ఆకలై అంజన్న తల్లడిల్లుకుంటూ తల ఎత్తి ఆకాశం దిక్కు చూసిండమ్మా తల ఎత్తి ఆకాశం దిక్కు చూసిందమ్మ చెట్టు కొమ్మల నుంచి ఎర్రంగా మెరిసేటి ఆ దండి సూర్యుణ్ణి పండుల
స్వరూపుడే అంజన్నా. అది చూసి ఇంద్రుడు అదిరిపడ్డాడమ్మ, ఈ బాలుడు గాని సూర్యుణ్ణి మింగితే లోకాలు చీకటైపోతాయని తలిచే. వజ్రాయుధం తీసి ఇంద్ర భగవానుడు పసివాని మీదకు విశ్రంగా తిప్పున ధరణిపై కూలిండు అంజన్నా. ఇది చూసి ఆ వాయుదేవుడే పక్కున మండేను కోపంతో వరపృతుని గతి చూడగా వాయుదేవుడే కలకలలాడేగా. వాయు ఉగ్రుడై ఇండమ్మ, జగమంతా నిండిన గాలినే బంధించి జీవకోటి ఊపిరాగిపోతుందమ్మా. గాలి అంతా లేక ప్రాణకోటి అంతా తల్లడిల్లు తుంటే దేవాన దేవుళ్ళు తరలచ్చి వాయువును శరణు కోరినారు. మూర్చపోయి ఉన్న హనుమను లేపి వరములెన్నో ఇచ్చినారమ్మా. కొడుకులెవ్వంగానే శాంతించి గాలి నదిలి వేసిండమ్మ వాయువే. కథ వినరే ఓయమ్మ, అష్ట కష్టాలు దొరుకునే మాయమ్మ. మారుతి మహిమలు మనసారా విన్న మనుష జన్మ ధన్యమోయమ్మ. అంజని తనయుడే అంజన్నా, స్వామి అభయ స్వరూపుడే అంజన్నా. నేటి నుంచి వాయుదేవర నీ కొడుకు చిరంజీవి గాను జీవించుతాడని వాయువుతో దేవదేవుళ్ళు చెప్పిరి. వజ్రకాయుడై వర్తిల్లుతాడని ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క వరమిచ్చి దీవించి వాళ్ళంతా వెళ్ళిపోయిండ్రమ్మా. ఇంతింత బాలాంజనేయుడు 3-4 ఏళ్ల బాలుడయ్యనే. కొంటె పళ్ళతోని ఇంటింటా అల్లరెంతో చెయ్యబట్టెనోయమ్మా. స్వామి అభయ స్వరూపుడే అంజన్నా, జగదేక వీరుడే అంజన్నా, ఈ జగమేలు దేవుడే అంజన్నా. కొమ్మ కొమ్మ తిరిగి పోతి గంతులేస్తూ అమ్మ లక్కలనంతా ఆట పట్టిస్తుండు. ముని కన్యాల ముప్పు తిప్పాల పెడుతుండు. కడవల్ల నీళ్ళెత్తు కచ్చేటి కన్యాల చిల్లార రాళ్లతో ఇసిరి కొడుతుండమ్మ. కడవలకు సిల్లులు పడగొడుతున్నాడమ్మా. దొరకబట్టబోతే అంజన్నా కొరికి ఉరుకదలుగుతుండే ఓయమ్మా. ఓపలేని అమ్మ లక్కలు తల్లి అంజనితో మొరబెట్టిరే. అంజని తనయుడే అంజన్నా, స్వామి అభయ స్వరూపుడే అంజన్నా, జగదేక వీరుడే అంజన్నా, ఈ జగమేలు దేవుడే అంజన్నా. అంజని తనయుడే అంజన్నా, స్వామి అభయ స్వరూపుడే అంజన్నా. వాళ్ళ మాట విని అంజనమ్మ దేవి కన్న కొడుకును పిలిచి మందాలించబట్టే కోపంతో ఆ తల్లి కొట్టబోయిందమ్మా. మందలించిన గాని మానాలేదల్లరి. విద్య నేర్పితనన్న బుద్ధికొస్తాడని గురుకులము పంపింది అంజనమ్మ దేవి. గురువుల మీదగిరి దుంకుతూ వాళ్ళ గడ్డాలనే గుంజుతుండమ్మా. మంచె కోచిలూడ వీకుతూ వాళ్ళ పరువు తీస్తుండమ్మా అంజన్నా. అంజని తనయుడే అంజన్నా, స్వామి అభయ స్వరూపుడే అంజన్నా, జగదేక వీరుడే అంజన్నా, ఈ జగమేలు దేవుడే అంజన్నా. తోటి పిల్ల కళ్ళ తొడలు విండుతుండు. ముద్దులిస్తానని ముక్కు గడుపుతుండు. చెవులు దింపుతుండు చేతులిరిస్తుండు. గురువులంతా త్వరకబట్టి కొట్టబోతే రెక్క పట్టిన చెయ్యి ఠక్కున కొరుకుతూ దిక్కు చూడకుండా ఉరుకదలుగుతుండు. ఆ కొమ్మ ఈ కొమ్మ ఎగురుతూ గుడ్లు ఉరిమి చూస్తున్నాడే అంజన్నా. పళ్ళు తెరిసి గీలిస్తుండే చెట్ల పండ్లతోని ఇసిరి కొడుతుండే. అంజన్న కథ వినరే ఓయమ్మ, అష్ట కష్టాలు దొరుకునే మాయమ్మ.
అంజన్న అల్లరి గోపని గురువులు అంజని దేవితో మొరపెట్టుకున్నారు నీ కొడుకుకు విద్య నేర్పజాలమనిరి నీ కొడుకుకు విద్య నేర్పజాలమనిరి అది విన్న అంజని బాధతో విలపిస్తూ అయ్యయ్యో నేనేమి చేతుననుకున్నది తన తండ్రిని పిలిచి సంగతి చెప్పింది తండ్రిని పిలిచి సంగతి చెప్పింది హనుమయ్యకు విద్య నేర్పించా నా తాత తరము కూడా కాదానే ఒక్కడే సూర్య భగవానుడు నా మనవడికి తగ్గ గురువానే అంజని తనయుడే అంజన్న స్వామి అభయ స్వరూపుడే అంజన్న జగదేక వీరుడే అంజన్న ఈ జగమేలు దేవుడే అంజన్న తాత గౌతముడు హనుమాను దోల్కొని సూర్య భగవానుని చెంతకు తెచ్చిండు అంజన్నను అప్ప చెప్పి ఏమంటుండు అంజన్నను అప్ప చెప్పి ఏమంటుండు ఓ సూర్యదేవర సిన్ని అంజన్నకు విద్యలు బుద్ధులు నేర్పించమని చెప్పి వెళ్ళిపోయిండమ్మా ఆ తాత గౌతముడు వెళ్ళిపోయిందమ్మా ఆ తాత గౌతముడు అంజన్నను చూసి నవ్వుతూ చిలిపి ఏమంట ఉన్నాడే సూర్యుడు నన్నే మింగబోయిన గరుడవే కాని ఎట్లా నేర్దువయ్య విద్యలు అంజని తనయుడే అంజన్న స్వామి అభయ స్వరూపుడే అంజన్న జగదేక వీరుడే అంజన్న ఈ జగమేలు దేవుడే అంజన్న అంజని తనయుడే అంజన్న స్వామి అభయ స్వరూపుడే అంజన్న నిమిషము నిలువక తిరిగేటి వాడను నిలకడలేనట్టి నా వద్ద నువ్వెట్ల సకల శాస్త్రాలను నేర్చుకుందువానే శాస్త్రాలను నేర్చుకుందువానే దానికి అంజన్న భక్తితో మొక్కుతూ గురువర్యను నాకు మాట ఇస్తే చాలు ఎన్ని కష్టాలైనా నేర్చుకుంటానానే కష్టాలైనా నేర్చుకుంటానానే అంజన్న వినయాన్ని మెచ్చిండే సూర్య భగవానుడు మాట ఇచ్చిండే వెంటనే అంజన్న ఇంతింతై అవని అంత పెరిగినాడమ్మా అంజని తనయుడే అంజన్న స్వామి అభయ స్వరూపుడే అంజన్న జగదేక వీరుడే అంజన్న ఈ జగమేలు దేవుడే అంజన్న పూర్వాద్రి పైన ఒక కాలు పెట్టినాడు పశ్చిమాద్రి పైన ఇంకో కాలు పెట్టి సూర్యునితో పాటు తాను తిరుగుతుండు సూర్యునితో పాటు తాను తిరుగుతుండు వేదాంగాలు సకల శాస్త్రాలను సూర్యుని వద్దనే నేర్చుకున్నాడమ్మా అన్ని విద్యల్లోన ఆరితేరిండమ్మా అన్ని విద్యల్లోన ఆరితేరిండమ్మా గురువు వద్ద సెలవు తీసుకొని తల్లి చెంతకు చేరిండే అంజన్న తల్లి పాదాలకు ప్రణమిల్లి నన్ను దీవించమన్నాడే అంజన్న అంజన్న కథ వినరే ఓయమ్మ అష్ట కష్టాలు దొరుకునే మాయమ్మ మారుతి మహిమలు మనసారా విన్న మనుష జన్మ ధన్యమోయమ్మ అంజని తనయుడే అంజన్న స్వామి అభయ స్వరూపుడే అంజన్న పెళ్ళీడుకొచ్చిన కొడుకును చూసింది కళ్యాణ ప్రాప్తి కలుగునని దీవించి కొడుకును లేపింది అంజనమ్మ తల్లి కొడుకును లేపింది అంజనమ్మ తల్లి ఆ మాట వినగానే హనుమయ్య తల్లితో పెళ్లి మాట మళ్ళీ ఎత్తకుమంటుంటే బిత్తరపోయింది ఆ కన్న తల్లి తరపోయింది ఆ కన్న తల్లి బ్రహ్మచారినని చెప్పగా తల్లి బాధపడుతుందమ్మా అంజని ఆ తల్లి ఏడువంగా నారదుడు చూసి సూర్యున్నే చేరిండు ఓయమ్మా అంజని తనయుడే అంజన్న స్వామి అభయ స్వరూపుడే అంజన్న జగదేక వీరుడే అంజన్న ఈ జగమేలు దేవుడే అంజన్న ఓ సూర్యదేవర నా మాట వినవయ్య దేవాన దేవుళ్ళ కోరిక మీదట నీ బిడ్డతో హనుమ పెళ్లి జరగాలనే బిడ్డతో హనుమ పెళ్లి జరగాలనే దేవుళ్ళ కోరిక మన్నించి సూర్యుడు అంజన్నను పిలిచి సంగతి చెప్పంగా మన్నించమన్నాడు గురువుతో అంజన్న మన్నించమన్నాడు గురువుతో అంజన్న బ్రహ్మచారిగానే నేనుంటా నాకు కళ్యాణమత్తానే అంజన్న దేవాన దేవుళ్ళు ఒక్కటై పెళ్లి కొప్పించినారమ్మ హనుమనే అంజని తనయుడే అంజన్న స్వామి అభయ స్వరూపుడే అంజన్న జగదేక వీరుడే అంజన్న ఈ జగమేలు దేవుడే అంజన్న అంజని తనయుడే అంజన్న స్వామి అభయ స్వరూపుడే అంజన్న
వెంటనే సూర్యుని పుత్రిక అయినట్టి సువర్చలతోని అంజన్న కళ్యాణం జరిపించినారమ్మ ముక్కోటి దేవుళ్ళు. నూతన దంపతులు హనుమ సువర్చల దేవుళ్ళ దీవెనలందుకున్నారమ్మ. పూల వర్షాలతో పులకించినారమ్మ. ఆ గడియనే హనుమ దేహంలో లీనమైనది సువర్చలాదేవి. మళ్ళీ ఒంటరి వాడయ్యిండే బ్రహ్మచారిగానే మిగిలే అంజన్న. అంజని తనయుడే అంజన్న స్వామి అభయ స్వరూపుడే అంజన్న. జగదేక వీరుడే అంజన్న ఈ జగమేలు దేవుడే అంజన్న. కొడుకు కోడలి కోసం ఎదిరి చూసే తల్లి ఒక్కడే వచ్చేటి అంజన్నను చూసి కోడలేదని అడిగే ఆ తల్లి అంజని. జరిగిన సంగతి ఆ తల్లికి చెప్పి ఓయమ్మ నా గురువు కొలువొక్కటి ఇచ్చే కిష్కిందకు నేను పోవాలన్నాడమ్మా. అది విన్న అంజని దేవికి వాయుదేవుడు చెప్పింది గుర్తొచ్చే. వాయువు చెప్పిన ముచ్చట తల్లి హనుమతో చెప్పిందే ఓయమ్మ. అంజన్న కథ వినరే ఓయమ్మ అష్ట కష్టాలు తొలగునే మాయమ్మ. మారుతి మహిమలు మనసారా విన్న మనుష్య జన్మ ధన్యమోయమ్మ. అంజని తనయుడే అంజన్న స్వామి అభయ స్వరూపుడే అంజన్న. ఓ కొడుక అంజన్న ఒక్క మాటనయ్య అయోధ్యవాసుడు శ్రీరామచంద్రుడు అవతార పురుషుడు అవనేలు దేవుడు. రాముని కోసమే నువ్వు జన్మించావు. రామ సేవ కొరకే నువ్వు పుట్టినావు. రాముణ్ణి కలిసేటి గడియ ముందున్నది. నువ్వయ్యతో వల్ల రాముడే నిన్ను గుర్తుపట్టి పిలిచు ఓ బిడ్డ. హనుమా అంటూ నిన్ను పిలిచేవాడే నీ గురువు దైవమానే అంజని. అంజని తనయుడే అంజన్న స్వామి అభయ స్వరూపుడే అంజన్న. జగదేక వీరుడే అంజన్న ఈ జగమేలు దేవుడే అంజన్న. శ్రీరాముని పేరు వినగానే హనుమకు ఒళ్ళు పులకరించ మనసంత ఉప్పొంగే. అనువనువున రామనామమే నిండేను. అంతులేనంతటి ఆనందముతోటి రాముణ్ణి దర్శించ ఆతృత పడుకుంటూ బయలుదేరిండమ్మ అంజని తనయుడు. కిష్కింధపురమును చేరిండే వాలి సుగ్రీవుడా కలిసే అంజన్న. తండ్రి పంపినట్టి వీరుణ్ణి చూసి మురిసినారే వాలి సుగ్రీవులు. అంజని తనయుడే అంజన్న స్వామి అభయ స్వరూపుడే అంజన్న. జగదేక వీరుడే అంజన్న ఈ జగమేలు దేవుడే అంజన్న. అంజని తనయుడే అంజన్న స్వామి అభయ స్వరూపుడే అంజన్న. సుగ్రీవుని చెంత మంత్రిగా హనుమయ్య కొలువు చేస్తుండగా కొంతకాలానికి రాజ్యాధికారంలో చిచ్చు రగిలిందమ్మా. వాలి సుగ్రీవులకు వైరమచ్చిందంట. సుగ్రీవుని వాలి కొట్టి తరిమేయక రాజ్య బహిష్కారం చేసిండు తమ్ముణ్ణి. వాలికి భయపడి సుగ్రీవుడు ఋష్యముఖ పర్వతాన దాగేనే. సుగ్రీవుని వెంట తోడుగా మన హనుమంతుడున్నాడే ఓయమ్మ. అంజని తనయుడే అంజన్న స్వామి అభయ స్వరూపుడే అంజన్న. జగదేక వీరుడే అంజన్న ఈ జగమేలు దేవుడే అంజన్న. ఋష్యముఖ పర్వతాన హనుమంతుడు సుగ్రీవుని వెంట తోడుగా ఉండంగా అయోధ్యపురమున ఏమి జరగవట్టే. ప్రజలను తన కన్న బిడ్డల్ల పాలించే తెగల్ల వాడమ్మ దశరథ మహారాజు అందాల అయోధ్య నేలుతున్నాడమ్మా. రాజుకు భార్యలు ముగ్గురు వారి కౌసల్య సుమిత్ర కైకేయి. వారి సంతానమే నలుగురు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. అంజన్న కథ వినరే ఓయమ్మ అష్ట కష్టాలు తొలగునే మాయమ్మ. మారుతి మహిమలు మనసారా విన్న మనుష్య జన్మ ధన్యమోయమ్మ. అంజని తనయుడే అంజన్న స్వామి అభయ స్వరూపుడే అంజన్న.
పాల కడలినందు పామునే తల్పంగా పవలించే ఆ పాండు రంగడే రాముడై త్రేతాయుగమునందు జన్మించినాడమ్మా. ఆదిశేషువే తమ్ముడు లక్ష్మణుడు శంఖ చక్రాదులే భరత శత్రుఘ్నులు వీరమాతలు గన్న వీరపుత్రులమ్మా. రాజనీతి యుద్ధ నీతులు నేర్చిన రాజకుమారులే నలుగురు విలుదనూరు విద్యలు నేర్చిరే సకల శాస్త్రాలను వల్లె వేసిరే. అంజని తనయుడే అంజన్న స్వామి అభయ స్వరూపుడే అంజన్న జగదేక వీరుడే అంజన్న ఈ జగమేలు దేవుడే అంజన్న. ఆ కాలమందున యజ్ఞయాగాదుల్ని ధ్వంసము చేసేటి రక్కస్ల బాధతో ముడులు మహర్షులు తల్లడిల్లిపోగా అయోధ్యపురముకు విశ్వామిత్రుడచ్చి మునుల బాధనంత విన్నవించుకోగా రామ లక్ష్మణుని దశరథుడు వంపే. అడవిలో పోతుంటే తాటకి వారికి ఎదురు నిల్చే దండి రాక్షసి ఆజ్ఞ ఇచ్చిండమ్మ విశ్వామిత్ర దాన్ని అంతము చేయంగా రామునికి. అంజని తనయుడే అంజన్న స్వామి అభయ స్వరూపుడే అంజన్న జగదేక వీరుడే అంజన్న ఈ జగమేలు దేవుడే అంజన్న. అంజని తనయుడే అంజన్న స్వామి అభయ స్వరూపుడే అంజన్న. ఆడదాన్ని చూసి సంప మనసురాని రాముణ్ణి గమనించి విశ్వామిత్ర ఋషి ఆలోచింపకు రామ ఆడది కాదానే. మనుషుల్ని మింగేసే మాదండి రాక్షసి పాప మనకు రామ పాపాత్మురాలనగా విల్లెత్తినాడమ్మ శ్రీరామచంద్రుడు. ఒక్క బాణంతోనే తాటకి దిక్కులదిరేలార్చి కూలిందే. అక్కడి నుంచి రామ లక్ష్మణులే విశ్వామిత్ర వెంట కదిలిరోయమ్మ. అంజని తనయుడే అంజన్న స్వామి అభయ స్వరూపుడే అంజన్న జగదేక వీరుడే అంజన్న ఈ జగమేలు దేవుడే అంజన్న. అంజని తనయుడే అంజన్న స్వామి అభయ స్వరూపుడే అంజన్న. అంజని తనయుడే అంజన్న స్వామి అభయ స్వరూపుడే అంజన్న జగదేక వీరుడే అంజన్న ఈ జగమేలు దేవుడే అంజన్న. అంజని తనయుడే అంజన్న స్వామి అభయ స్వరూపుడే అంజన్న జగదేక వీరుడే అంజన్న ఈ జగమేలు దేవుడే అంజన్న. అంజని తనయుడే అంజన్న స్వామి అభయ స్వరూపుడే అంజన్న. వారు బయలుదేరే దారిలో ఓ రాయి రాముని పాదాలు తాకంగా పావనై అందారాప్సరగా మారిపోయిందంట. బ్రహ్మ మానస పుత్రి అహల్య దేవంట శాప కారణంగా రాయిగా పడి ఉంటే రామ పాద తూలి తలిగి శ్రీగా మారే. ఆమెను దీవించి విశ్వామిత్రునితో మిథిలాపురము చేరవచ్చిరే. జనకుని పుత్రిక సీతకు నాడు స్వయం వరమంటవోయమ్మా. అంజని తనయుడే అంజన్న స్వామి అభయ స్వరూపుడే అంజన్న జగదేక వీరుడే అంజన్న ఈ జగమేలు దేవుడే అంజన్న. వీరాది వీరులే లేపాలేని విల్లు ఒక్క చేత వట్టి రాముడ ఎత్తంగా పెరపేల శివధనసు విరిగిపోయిందంట. అతిలోక సుందరి సీతమ్మ సిక్కుతో చిరునవ్వు నవ్వేటి రాముణ్ణి చేరింది. ఆ రాముని మెడలో పూమాల వేసింది. కోటి దేవుళ్ళే మురువంగా సీతారాముల కళ్యాణం జరిగేగా సీతా సమేతంగా రాముడు చేరుకున్నాడు అయోధ్య నగరమే. అంజని తనయుడే అంజన్న స్వామి అభయ స్వరూపుడే అంజన్న
అయోధ్య నగరాన సంబరాలే జరిగే సీత శ్రీరాముల పట్టాభిషేకము నిర్ణయించినాడు దశరథ మహారాజు. ఆ మాట విన్నట్టి దాసి మందర వెళ్ళి కైకేయితో చెప్పి కయ్యమే వెట్టించే దశరథుని విరిసి కైకేయి ఏమానే ఓరారాని రెండు కోర్కెలే గోరి కొంప ముంచింది కైకేయి. రామునికి వనవాసము కొడుకు భరతునికి పట్టాభిషేకము. అంజని తనయుడే అంజన్న స్వామి అభయ స్వరూపుడే అంజన్న జగదేక వీరుడే అంజన్న ఈ జగమేలు దేవుడే అంజన్న. అది విన్న దశరథ మహారాజు కూలిండు మాట దప్పలేక విలవిలలాడుతూ రాముని వనవాసం పొమ్మని చెప్పిండు. తండ్రి మాట చెవదాటని రాముడు సీతతో కారడికి తువ్వనే వట్టగా లక్ష్మణుడు కూడా వారి వెంట నడిచే. కలకాల ప్రజలంతా రోధించా కదలినారమ్మ కారడివి ముగ్గురు. మంచెవాటి తీరమందున పర్ణశాల గట్టి ఉండసాగిండ్రు. అంజన్న కథ వినరే ఓయమ్మ అష్ట కష్టాలు తొలుగునే మాయమ్మ మారుతి మహిమలు మనసారా విన్న మనుష జన్మ ధన్యమోయమ్మ. అంజని తనయుడే అంజన్న స్వామి అభయ స్వరూపుడే అంజన్న. రాముడు దూరమై దశరథ మహారాజు తట్టుకోక గుండె పగిలి మరణించగా ఆ వార్తతో వచ్చే భరతుడు అడవికి. తండ్రి మరణం తోటి తల్లడిల్లుకుంటూ కర్మకాండలు జరిపే అడవిలో రాముడు భరతుడు రామునితో ఏమంటా ఉన్నాడు. నీవు లేని రాజ్యము నాకద్దు అంటూ రాముని అయోధ్య రమ్మనగా తలపాదు కాలిచ్చి పంపుతూ నువ్వే రాజ్యమేలు మనే రాముడే. అంజని తనయుడే అంజన్న స్వామి అభయ స్వరూపుడే అంజన్న జగదేక వీరుడే అంజన్న ఈ జగమేలు దేవుడే అంజన్న. మరి కొంతకాలం గడిచిపోతుండగా లంకాదీశుని చెల్లె శూర్పణఖనంట అడవిలో తిరుగుతూ రాముణ్ణి చూసింది. రామాందానికి మతిపోయి రాక్షసి విరహ బాధ తీర్చమంటూ వెంబాడిస్తూ పెళ్ళాడు నన్నంటూ వేధించసాగింది. పెళ్ళైన వాడిని నేనున్నా నా తమ్ముడే నీ సరి జోడని రాక్షసి వీపుపై బాణంతో ఆనవాళ్ళు రాసి పంపే రాముడే. అంజని తనయుడే అంజన్న స్వామి అభయ స్వరూపుడే అంజన్న జగదేక వీరుడే అంజన్న ఈ జగమేలు దేవుడే అంజన్న. అంజని తనయుడే అంజన్న స్వామి అభయ స్వరూపుడే అంజన్న. ఆనవాలను చూసి శూర్పణఖను వట్టి ముక్కు చెవులు కోసి పంపించే లక్ష్మణుడు లపదిప్ప మొత్తుకుంటూ ఉరికింది రాక్షసి. రావణుణ్ణి చేరి కొల్లున ఏడువంగ పండ్లు పటపట కొరికి బత్తల రావణుడు మారుచున్ని విలిసి మాయాలేడిగా వంపే. పర్ణశాల ముందు తిరిగేటి ఆ బంగారు లేడిని చూడంగా మనసు పట్టదమ్మ సీతమ్మ లేడికై పంపింది రాముణ్ణి. అంజని తనయుడే అంజన్న స్వామి అభయ స్వరూపుడే అంజన్న జగదేక వీరుడే అంజన్న ఈ జగమేలు దేవుడే అంజన్న. జంతాకు దొరకని ఆ లేడిని చూసి బాణంతో కూల్చగా బంగారు ఆ లేడి లక్ష్మణ అని అరిచి నేల కూలిందమ్మా. అరుపు విన్న సీత భయముతో వణుకుతూ లక్ష్మణుణ్ణి విలిసి మీ అన్నకేదో ఆపదొచ్చిందయ్య వెళ్ళు వెళ్ళన్నది. బాణాన్ని మంత్రించి లక్ష్మణుడే పర్ణశాల ముందు గీత గీసిండే. గీత దాటొద్దని వదినతో చెప్పి అన్న కోసం బయలుదేరిండే. అంజన్న కథ వినరే ఓయమ్మ అష్ట కష్టాలు తొలుగునే మాయమ్మ మారుతి మహిమలు మనసారా విన్న మనుష జన్మ ధన్యమోయమ్మ. అంజని తనయుడే అంజన్న స్వామి అభయ స్వరూపుడే అంజన్న.
వైపు వెళ్ళిపోవంగానే చంగామేషం గట్టి ఆ దొంగ రావణుడు పర్ణశాల ముందు కొచ్చి గంట కొట్టే పర్ణశాల ముందుకొచ్చి గంట కొట్టే భిక్షగాన్ని చూసి భిక్షతో సీతమ్మ లక్ష్మణ రేఖ వద్దాగిపోయిందమ్మ అది చూసి రావణుడు కల్లెర్ర చేసిండు అది చూసి రావణుడు కళ్ళెర్ర చేసిండు గీత దాటేస్తేనే నీ భిక్ష నేను స్వీకరిస్తానని కోపించే ఏ పాప మెరుగని సీతమ్మ గీత దాటినాదోయమ్మ అయ్యయ్యో అంజని తనయుడే అంజన్న స్వామి అభయ స్వరూపుడే అంజన్న జగదేక వీరుడే అంజన్న ఈ జగమేలు దేవుడే అంజన్న గీత దాటంగానే ఆ దొంగ రావణుడు వికృతంగా నవ్వి నిజ రూపము దాల్చే ఆ రూపము చూసి మూర్చబోయే సీత ఆ రూపము చూసి మూర్చబోయే సీత సీత పడి ఉన్నట్టి భూమిని పెకిలించి రథములోకెక్కించి ఆకాశ మార్గాన లంకదారి వట్టే రావణ సూర్యుడు లంకదారి వట్టే రావణ సూర్యుడు జరిగిన మోసం తెలిసిన సీత గుడగోడ రోదించే ఓయమ్మ చీర కొంగు జింపి నగలన్నీ గట్టి నేలపై విడిచింది సీతమ్మ అంజని తనయుడే అంజన్న స్వామి అభయ స్వరూపుడే అంజన్న జగదేక వీరుడే అంజన్న ఈ జగమేలు దేవుడే అంజన్న అంజని తనయుడే అంజన్న స్వామి అభయ స్వరూపుడే అంజన్న సీతమ్మ విడిచిన ఆ నగల మూటైతే ఋషముఖ పర్వతం మీద పడ్డాదమ్మ హనుమకు ఆ మూట దొరికినాదోయమ్మ హనుమకు ఆ మూట దొరికినాదోయమ్మ ఏడికై రాముడు అన్నకై లక్ష్మణుడు అడవిలోన కలిసి పర్ణశాలకు రాగా సీత కనిపించక అదిరి పడ్డారమ్మ సీత కనిపించక అదిరి పడ్డారమ్మ సీత సీత అంటూ రాముడే అయ్యో విలపించసాగిండే ఓయమ్మ అడివంతా అణువను తిరిగినా సీత జాడ దొరకలేదమ్మా అంజని తనయుడే అంజన్న స్వామి అభయ స్వరూపుడే అంజన్న జగదేక వీరుడే అంజన్న ఈ జగమేలు దేవుడే అంజన్న అడవిలో తిరుగుతూ శ్రీరామ లక్ష్మణుడు ఋషముఖ పర్వతాన్ని చేరంగానే సుగ్రీవుడు చూసి గడగడ వణికిండు సుగ్రీవుడు చూసి గడగడ వణికిండు వాలి పంపినట్టి దుండగులనుకోని హనుమను పంపగా శ్రీరాముడు చూసి హనుమ అంటూ గుర్తు పట్టి పిలిచేనమ్మా హనుమ అంటూ గుర్తు పట్టి పిలిచేనమ్మా అది విన్న అంజన్న ఒళ్ళంతా చూడు అనువను నా పులకరించేనే భక్తితో రాముణ్ణి దర్శించి హనుమమై మర్చిపోతుండే ఓయమ్మ అంజన్న కథ వినరే ఓయమ్మ అష్ట కష్టాలు దొరుకునే మాయమ్మ మారుతి మహిమలు మనసారా విన్న మనుష్య జన్మ ధన్యమోయమ్మ అంజని తనయుడే అంజన్న స్వామి అభయ స్వరూపుడే అంజన్న రామ సుగ్రీవుల మైత్రి కలిపే హనుమ వాలి సుగ్రీవుల కథనంతా చెప్పగా వాలిని వధించే శ్రీరామచంద్రుడు వాలిని వధించే శ్రీరామచంద్రుడు కిష్కిందకు సుగ్రీవుణ్ణి రాజు చేసి తాను వచ్చినట్టి సంగతి చెప్పగా తల్లడిల్లినారు హనుమ సుగ్రీవులు తల్లడిల్లినారు హనుమ సుగ్రీవులు నాడు దొరికినట్టి నగలను తెచ్చి రామునికి చూపించే హనుమయ్య సీతమ్మ నగలను గుర్తించి అయ్యో విలవిలలాడిండే రాముడు అంజని తనయుడే అంజన్న స్వామి అభయ స్వరూపుడే అంజన్న జగదేక వీరుడే అంజన్న ఈ జగమేలు దేవుడే అంజన్న రాముని బాధలు తీర్చగా ఇద్దరు తోడుంటామన్నారు హనుమ సుగ్రీవులు సీతమ్మ జాడను తెలుసుకుంటామని సీతమ్మ జాడను తెలుసుకుంటామని నా సీత జాడను తెచ్చేది ఎవరనగా అంజన్నతో తప్ప ఎవరితో కాదని హనుమానే పంపించదలచే సుగ్రీవుడు హనుమానే పంపించదలచే సుగ్రీవుడు రాముని ముద్రిక చేకొని రామ పాదాలు మొక్కిండే అంజన్న రివ్వున గగనాన ఎగిరిండే ఆ లంక కడలి దాటుతుండమ్మా అంజని తనయుడే అంజన్న స్వామి అభయ స్వరూపుడే అంజన్న జగదేక వీరుడే అంజన్న ఈ జగమేలు దేవుడే అంజన్న అంజని తనయుడే అంజన్న స్వామి అభయ స్వరూపుడే అంజన్న
మాయమై తెప్పల్లదేలుతూ సప్త సముద్రాలు దాటుతూ ఉండంగా అడ్డమచ్చిన సురసనంతము చేసిండు లంక ద్వారము కావాలున్నట్టి లంకిని సూక్ష్మ రూపమున్న అంజన్నను చూసి ఓరోరి కోతి ఎవడవురా నువ్వంది అది విన్న అంజన్న ఎగిరిండే ఒక్క పిడి గుద్దు గుద్దిండే రక్కసిని దెబ్బకు కుక్కేడు రక్తము గక్కి లంకలోకి దారి చూపిండే అంజని తనయుడే అంజన్న స్వామి అభయ స్వరూపుడే అంజన్న జగదేక వీరుడే అంజన్న ఈ జగమేలు దేవుడే అంజన్న అశోకవనమున సీతమ్మను చూసి కోతి రూపంలోన కొమ్మపై కూసుండి రావణుడు సీతను పెట్టే బాధలు చూసి రావణుడు పోగానే సీతమ్మ ముందర చిన్ని కోతిలాగా దుంకిండు అంజన్న భయపడ్డ సీతతో ఏమంటా ఉన్నాడు రాక్షసుణ్ణి కాదు సీతమ్మ నీ రామ బంటునానే అంజన్న రాముడు ఇచ్చిన ముద్రిక ఇచ్చి చేతులు జోడించే అంజన్న కథ వినరే ఓయమ్మ అష్ట కష్టాలు తొలుగునే మాయమ్మ మారుతి మహిమలు మనసారా విన్న మనుష్య జన్మ ధన్యమోయమ్మ అంజని తనయుడే అంజన్న స్వామి అభయ స్వరూపుడే అంజన్న ముద్రికను చూసి చింతిస్తూ సీతమ్మ వలవల కన్నీరు కారుస్తూ హనుమతో ఎట్లున్నాడయ్యా నా రాముడన్నది ఓ తల్లి సీతమ్మ చింతించబోకమ్మ పత్తల రావణుని పాపమే వండింది నా రాముడొచ్చేటి సమయం వచ్చినాది సీతకు ధైర్యమే చెప్పిండే ఆమె గుర్తు తీసుకొని కదిలిండే అశోకవనమంతా దొక్కుతూ వేర్లతోని చెట్లు వీకుతున్నాడే అంజని తనయుడే అంజన్న స్వామి అభయ స్వరూపుడే అంజన్న జగదేక వీరుడే అంజన్న ఈ జగమేలు దేవుడే అంజన్న లంకను నాశనము చేసేటి హనుమాను కళ్ళ చూసి ఆ రక్కసులు రాగానే ఇర్సి కుప్ప పెట్టే వీరాంజనేయుడు కోరాల రక్కసుల కొరికి సంపిండమ్మ పిట్టల తీరుగా నలిపి సంపుతుంటే చిత్తుల మారైన ఇంద్రజిత్తు వచ్చే మేఘాల దాగుండి ఇంద్రజిత్తు ఆ బ్రహ్మాస్త్రమే విడిచే హనుమపై బ్రహ్మాస్త్రమే దలిగి అంజన్న ముట్టపోవంగ బంధించి రోయమ్మ అంజని తనయుడే అంజన్న స్వామి అభయ స్వరూపుడే అంజన్న జగదేక వీరుడే అంజన్న ఈ జగమేలు దేవుడే అంజన్న అంజని తనయుడే అంజన్న స్వామి అభయ స్వరూపుడే అంజన్న వనమంత విరిచిన ఈ కోతికెట్లైన బుద్ధి చెప్పాలని హనుమయ్య తోకకు నిప్పు పెట్టించిండు రావణాసురుడు నవ్వుతూ అంజన్న సెంగున ఎగిరిండు నిప్పున్న తోకతో లంకంతా కాల్చిండు మేడామిద్దెలన్నీ మసి చేసినాడమ్మా లంకనంతా కాల్చి అంజన్న తోక చల్లార్చుకున్నాడే సంద్రంలో సుడిగాలిలా ఎగిరి రాముని దివ్య పాదాల చెంతనే వాలిండే అంజని తనయుడే అంజన్న స్వామి అభయ స్వరూపుడే అంజన్న జగదేక వీరుడే అంజన్న ఈ జగమేలు దేవుడే అంజన్న సీతమ్మ జాడను రామునికి చెప్పగా కోటికి పైగున్న కోతుల దండుతో సుగ్రీవ సైన్యంతో కదిలిండు రాముడు వానర దండుతో వారధి నిర్మించి లంకలోన రామ దండుదొచ్చినాది యుద్ధ బేరీలను మ్రోగించినారమ్మ కుంభకర్ణాది రక్కసుల ఒక్క బాణంతో కూల్చిండే రాముడు లెక్కలేని ఆ రాక్షసుల కూల్చి సంపుతున్నారమ్మ వానరులే అంజన్న కథ వినరే ఓయమ్మ అష్ట కష్టాలు తొలగునే మాయమ్మ మారుతి మహిమలు మనసారా విన్న మనుష్య జన్మ ధన్యమోయమ్మ అంజని తనయుడే అంజన్న స్వామి అభయ స్వరూపుడే అంజన్న
దాగుండి ఆ మేఘనాథుడు బాణం విడువంగానే లక్ష్మణునికి తలిగి మూర్చపోయిండమ్మ లక్ష్మణుడప్పుడు లక్ష్మణుణ్ణి చూసి విలపించే రాముణ్ణి విభీషణుడు వచ్చి ఓదార్చినాడమ్మ సంజీవి దెమ్మని హనుమాను పంపించే కొమ్మను దెమ్మంటే అంజన్న కొండ నెత్తుక రాగా ఓయమ్మ ఆ కొండ కొంతిరిగి నేలపై బడి కొండ కట్టునాడు వెలిసెనే అంజని తనయుడే అంజన్న స్వామి అభయ స్వరూపుడే అంజన్న జగదేక వీరుడే అంజన్న ఈ జగమేలు దేవుడే అంజన్న సంజీవి కొండనే కొండ గట్టై వెలిసి సర్వరోగాలను ఎడబాపే క్షేత్రంగా కోటొక్క భక్తుల పూజలందుతుంది భూత పిశాచాల పీడలు బాబాగా శ్రీ ఆంజనేయుడే దివ్య స్వరూపంతో కొండగట్టు పైన వెలసినాడోయమ్మ దీపాల కాంతుల్లో వెలుగుతూ దివ్య క్షేత్రమైనదమ్మ కొండగట్టు అంతులేని భక్త కోటికి అండదండకున్నాడమ్మ అంజన్న అంజని తనయుడే అంజన్న స్వామి అభయ స్వరూపుడే అంజన్న జగదేక వీరుడే అంజన్న ఈ జగమేలు దేవుడే అంజన్న అంజని తనయుడే అంజన్న స్వామి అభయ స్వరూపుడే అంజన్న సంజీవి కొమ్మతో సౌమిత్రి లేవగా ఇంద్రజిత్తును వట్టి అంతమే జయంగా యుద్ధానికొచ్చిండు దశకంఠ రావణుడు దగదగ మెరిసేటి రాముణ్ణి చూడంగా ఆ దండి రావణుడే దడదడలాడిండు అయినా రోషముతోని అడుగు ముందుకేసే భీకరంగా జరుగుతుందమ్మో రామ రావణ యుద్ధము లంకలో ఎన్ని బాణాలైన చావడు ఆ దశకంఠ రావణ సూర్యుడే అంజని తనయుడే అంజన్న స్వామి అభయ స్వరూపుడే అంజన్న జగదేక వీరుడే అంజన్న ఈ జగమేలు దేవుడే అంజన్న రావణ మర్మము విభీషణుడు తెలిపే వెంటనే రాముడు రామ బాణం వేసే పెడబొబ్బలే వెడుతూ కూలిండు రావణుడు సీతమ్మ చెంతకు రాముడు చేరంగ రాముణ్ణి చూసిన సీతమ్మ రోదిస్తూ మీద పడ్డదమ్మ ఆనందమాగక అగ్ని పరీక్షలో సీతమ్మ నెక్కి రాముణ్ణి మెప్పించే ఓయమ్మ సీతా సమేతంగా రాముడే అప్పుడు అయోధ్య చేరచ్చే తండ్రుతో అంజన్న కథ వినరే ఓయమ్మ అష్ట కష్టాలు తొలుగునే మాయమ్మ మారుతి మైమరు మనసారా విన్న మనుష జన్మ ధన్యమోయమ్మ అంజని తనయుడే అంజన్న స్వామి అభయ స్వరూపుడే అంజన్న రంగరంగ వైభవంగా సీతారాముల పట్టాభిషేకము సంబరాలతోని అయోధ్య జనులంతా పండుగలే చేసిరి హనుమను రాముడు ప్రేమగా పిలిచిండు ఏ వరము కావాలే కోరుకొమ్మనగానే నీ సేవ మించిన వరమేది వద్దానే అంజన్నను మెచ్చి సీతమ్మ వజ్రహారమే బహుమతి ఇవ్వగా పటపటహారాన్ని అంజన్న కొరికి ముక్కలు చేసిండే ఓయమ్మ అంజని తనయుడే అంజన్న స్వామి అభయ స్వరూపుడే అంజన్న జగదేక వీరుడే అంజన్న ఈ జగమేలు దేవుడే అంజన్న హారంలో నా రాముడెక్కడున్నాడమ్మ రాముడే లేనట్టి హారం ఎందుకనక సభలోని రాజులు నవ్వసాగిన్రమ్మ కేలి చేస్తున్నట్టి రాజు రాజూసి భక్తితో హనుమయ్య గుండెనే చీల్చగా గుండెలో సీతారాములు కనబడిరి రామ భక్తిని చూసి రాజులే మమ్ము మన్నించుమన్నారే హనుమను ఆనాటి రామాంజనేయుడే నేటి కొండ కట్టున వెలిసే అంజన్న అంజని తనయుడే అంజన్న స్వామి అభయ స్వరూపుడే అంజన్న జగదేక వీరు
పయనాన్నే రక్తి గట్టించిన రామదూత వీరాంజనేయుడే భక్తుల పాలిట బంధువై నిలిచిండు భక్తుల పాలిట బంధువై నిలిచిండు అంజన్న కథ విన్న జన్మ ధన్యమౌను కొండగట్టు దర్శించ కోర్కెలన్నీ నీరు సిరి సంపదలతోని సల్లగా ఉండేరు సిరి సంపదలతోని సల్లగా ఉండేరు హారతులివ్వరే స్వామికి మంగళారతులివ్వరే తల్లులు పూలు పత్రితోని స్వామికి నిండు పూజలు చెయ్యరే ఓయమ్మ హారతులివ్వరే స్వామికి మంగళారతులివ్వరే తల్లు